చూద్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనము. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనకి వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు ఈ వాగ్దానము గాడ్ బ్లెస్డ్ ద చర్చ్ ఇన్ ఆల్ థింగ్స్. అంటే అన్ని విషయంలో దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తాడు అని ఒక వాగ్దానం మనకు వచ్చింది. హల్లెలూయా. అబ్రాహాం ఆశీర్వాదం మనకు వస్తుంది అని ఒక వాగ్దానం వచ్చింది. నువ్వు స్వస్థపడతావు అని ఒక వాగ్దానం వచ్చింది. నీ పిల్లల్ని నువ్వు చూస్తావని వాగ్దానం వచ్చింది. నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్క వల్లే ఉంటారని వాగ్దానం వచ్చింది. నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లే అనే వాగ్దానం వచ్చింది. కానీ వాగ్దానం ఏదైతే వచ్చిందో వాగ్దానానికి వ్యతిరేకంగా నీ జీవితం నడవడం స్టార్ట్ అయింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీకు వాగ్దానం వచ్చింది కానీ ఆ వాగ్దానము ఎలా నెరవేరుతుంది? పక్కన అడుగు, వాగ్దానం ఎలా నెరవేరుతుంది? మరి వాగ్దానం ఇచ్చిన వాడు సాధారణమైన మనిషి కాదు. హల్లెలూయా. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, ఆకాశము భూమి గతించును కానీ ఆయన నోటి నుంచి వచ్చిన ఏ మాటయు గతించదు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. కానీ వాగ్దానం ఏమైపోయిందంటే నిరర్ధకం అవుతా ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ ప్రమాణ వాక్యములు చదువు, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు. ఏం చేయాలంట? జనులు మీ ప్రమాణ వాక్యమును ఏం చేయాలంటే దేవునికి చెప్పాలంట. హల్లెలూయా. ఏమని చెప్పాలి? ప్రభా నాకు ఈ వాగ్దానం చేసినావు, ఇది నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యంలోకించి ఒక వాగ్దానం తీసుకుంటాడో ఆ వాగ్దానము తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం పెట్టి దేవునికి నువ్వు చెప్పాలంట. ఆయన సన్నిధికి వచ్చి చెప్పాలంట, ప్రభా ఇది నాకు నెరవేర్చలేదు ఇంకా. హల్లెలూయా. చదువు. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను చాలా కాలం కిందటనండి అంటే ఎప్పుడో 10 సంవత్సరాలైంది నీకు వాగ్దానం వచ్చి, ఒక 20 సంవత్సరాలైంది వాగ్దానం వచ్చి. హల్లెలూయా. కొందరికి 40 సంవత్సరాలైంది వాగ్దానం వచ్చి. అంటే జరగబోవు వాటిని చాలా కాలం ముందే చెప్పువాడు దేవుడు. అదే ఎందుకు చెప్పిందంట? ఇప్పుడు చూడండి, 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు బందీ గృహంలోకి వెళ్తారు, బంధింపబడతారని వాగ్దానం చేసిండు, ప్రవచించిండు దేవుడు. హల్లెలూయా. కానీ సమయం దాటిపోయి ప్రవచనం నెరవేరట్లేదు. కానీ ఎప్పుడైతే దానియేలు ఆ గ్రంథాలు చదివి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు ప్రవచించినావు, ఈ 70 సంవత్సరాలు అయిపోయింది కదా అన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి విడిపించినట్ట వాళ్ళు. అంటే నీ వాగ్దానంతో నువ్వు ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే అలవాటునే కావాలి. హల్లెలూయా. ప్రేయర్ ఫుల్ఫిల్స్ ద విజన్. చెప్పండి, ప్రేయర్ ఫుల్ఫిల్స్ ద. ప్రార్థన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. హల్లెలూయా. అంటే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే, కానీ నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అంటే ప్రార్థన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. చదువు. చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని. అంటే ఏంటంటే వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి మోకాలు ఆయన పేరు మీద, ఆయన నామమున వంగేటట్టు దేవుడు చేస్తాడంట. ఇప్పుడు ఈ వాగ్దానం ఉంది కానీ ప్రతి మోకాలు వంగుతుందా? కానీ ఎప్పుడైతే సంఘం అంతా ఈ వాగ్దానం నెరవేరిందో, ఇప్పుడు అన్ని విషయాలలో సంఘం ఆస్వాదింపబడింది అని లోకానికి తెలిసింది. అప్పుడు లోకం ఏం చేస్తుంది? ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుందంట. ఇలా సంఘము ఆయన నామమున ప్రతి మోకాలు వంగాలి అని అందరికీ ప్రకటిస్తుంది. కానీ ఆ సంఘపు మోకాలు వంగట్లేదు. హల్లెలూయా. సంఘం ఎప్పుడైతే సంఘమంతా ఎప్పుడైతే మోకరించి ప్రార్థించడం నేర్చుకుంటుందో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే. హల్లెలూయా. రాజకీయ నాయకుల మోకాలైనా, యాక్టర్ల మోకాలైనా, సినిమా హీరోల ఎవరి మోకాలైనా
దేవుని నామమున వంగాల్సిందే అంట. ఆ క్యాన్సర్ అయినా, ఆ ఎయిడ్స్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా ప్రతిదీ ఎవరి నామంలో వంగాలి? యేసు. ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు ఆ రోగానికి మందు లేదన్నా. ఆ రోగానికి మందు కాదు, లేని పేరు లేదు. హల్లెలూయా. కానీ నీకు ఒక పేరుంది, యేసు నామమున నీకు స్వస్థత. హల్లెలూయా. చదువు. ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలము. ఎన్నో వచనం చదువుతున్నాను, చదువు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన. అంటే ఎవరైతే దేవుని నామాన్ని ఎట్టిబట్టి ప్రార్థించి వాగ్దానం నెరవేరుతుందో ఆ సంఘంలో ఆయనను తిట్టిన వారందరూ సిగ్గుపడతారంట. హల్లెలూయా. అంటే సంఘము ఏం నేర్చుకోవాలి? ప్రార్థించడం నేర్చుకోవాలి. సంఘం అంటే ఎవరు? పక్క చెప్పు. నువ్వే. నీవు ఎప్పుడైతే ఆ డాక్టర్లను నిందించకుండా, నీ ఉద్యోగస్తులను నిందించకుండా, నీ మేనేజర్లను నిందించకుండా, నీ బంధువులను నిందించకుండా ఎప్పుడైతే దేవుని అందు వెళ్ళి వేచి ఉంటావో ప్రతి సమస్యకు నీకు దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. చూద్దాం. అదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ఇన్ని రోజులు జవాబు రాలే, కానీ దేవుడు దానికి ఒక సమయం ఇచ్చిన జవాబుకి. అందుకని నీవు నీ వాగ్దానాన్ని ఎత్తబట్టి ప్రార్థించుతా మానద్దు. ఇప్పుడు 5 నెలలు అయింది ఈ వాగ్దానం వచ్చి మనకి. గత సంవత్సరం ఒక వాగ్దానం, అంతకుముందు సంవత్సరం ఒక వాగ్దానం, కానీ ఈ వాగ్దానాన్ని విడిచిపెట్టడానికి వీలేదు. హల్లెలూయా. ఎందుకంటే అన్ని విషయాలను ఆస్వాదింపబడితే లోకమంతా ఆయన నామం ఒప్పుకొని ఆయన ఎదుట మోకాళ్ళు ఉంగాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, చదువు. అనుకూల సమయమందు. ఏ సమయం అంటే అనుకూల సమయం. హల్లెలూయా. అందుకే నువ్వు కంటిన్యూగా ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో ఒక సమయం వచ్చిందంట. ఏ సమయం అది? అనుకూల సమయం. హల్లెలూయా. ఆ సమయంలో చదువునా, నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు ఉత్తరం ఇచ్చే అంటే నువ్వు ప్రార్థించడానికి ఒక సమయం ఉంది, నీకు జవాబు రానికి ఒక సమయం ఉంది. హల్లెలూయా. జనవరి నెల మనము వాగ్దానం అనే సమయంలో కలిగినాము. ఈ 5వ నెల మన ప్రార్థన అనే సమయంలో ఉన్నాము. అంటే బహుశా 6వ నెల కావచ్చు, 5వ నెల అయిపోయే లోపు కావచ్చు, నీకు జవాబు అనే సమయంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నీ సమయాన్ని మార్చుకొని ప్రార్థిస్తావో దరిద్రము అనే సమయంలోకి ఆశీర్వాదం అనే సమయంలోకి వెళ్తావు. ఐ డిక్రీ అండ్ డిక్లేర్, ఈరోజు నేను ప్రవచిస్తా ఉన్నాను, దేవుడు నీ సీజన్ని మార్చును గాక. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గాడ్ విల్ చేంజ్ యువర్ సీజన్. హల్లెలూయా. ఆ రోగం అనే సీజన్ నుంచి ఆరోగ్యం అనే సీజన్లోకి నువ్వు వచ్చుదు గాక. ఆ దరిద్రంలోకి ఐశ్వర్యంలోకి వచ్చుదు గాక. హల్లెలూయా. పక్క చెప్పు, గాడ్ విల్ చేంజ్ యువర్ సీజన్స్. చదువు. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి. ఏం చెప్పాలంటే మనము బయలు వెల్లుడి అని బంధింపబడి వారితో చెప్పాలంట. బంధింపబడ్డాడు ఎలా బయలుకి వెళ్తాడు? బంధింపబడ్డాడు ఎలా బయటికి రాగలుగుతాడు? ఎప్పుడైతే పేతురు బంధింపబడ్డాడు. హల్లెలూయా. కానీ సంఘం ఎప్పుడైతే ప్రార్థించిందో దూత వచ్చి చెప్పింది, లే బయలు వెళ్ళు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం ప్రార్థించడం భార్య ప్రార్థించడం అలవాటు చేసుకుంటే భర్తకు చెప్తుంది దూత, బంధింపగంలో బయటికి రా అంటే. హల్లెలూయా. ఆ రోగంలోకి బయటికి రా, ఆ అప్పులకి బయటికి రా. అంటే సంఘము ప్రార్థిస్తే, అంటే నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తే బందీ గృహంలో ఉన్నవాడు బయటికి రావడం స్టార్ట్ అవుతాడు. అనేకులు దయాలు పట్టిన వాళ్ళు మన మందిరానికి వస్తూ ఉంటారు, చాతబడి చెట్ల ఉన్న వాళ్ళు మన మందిరానికి వస్తూ ఉంటారు, రోగంలో ఉన్న వాళ్ళు మన మందిరంలోకి వస్తారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళు ఆ బందీగృహంలోకి వాళ్ళు ఏమైపోతారు? బయటికి వచ్చేస్తారు. హల్లెలూయా. చదువు. బయలు వెల్లుడి అని బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు. బయటికి రండి అని ఎవరితో చెప్పాలంట? చీకటిలో ఉన్నవారిని. హల్లెలూయా. ఆ అప్పులో అనే చీకటి, ఆ వ్యాధి అనే చీకటి, ఆ రోగం అనే చీకటి, ఆ కష్టము, వేద, సమస్యలు అనే చీకటిలో ఉన్న వారికి నువ్వేం చెప్పాలంట? చీకటియా
అయ్యో ఈ రోగం వచ్చిందా నీకు, అయ్యో నువ్వు చచ్చిపోతావు కావచ్చు, ఈ రోగానికి మందు లేదు, అయ్యో ఈ రోగంలోకి వచ్చి నువ్వు బయటికి రావు అని చెప్పడానికి వీలేదు. అంటే ఏం చెప్పాలి తెలుసా? ఆ చీకటి అనే రోగంలోకి వచ్చి నువ్వు బయటికి రా. ఎవరు చెప్తారు? ఇది ప్రార్థన పరులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పనులకు గొప్ప అలవాటు ఉంటుందండి. హల్లెలూయా. చీకటిని చూసి చీకటి అన్నారు కానీ ఆ చీకటిని వెలుగుని వేరుపరుస్తాడు. హల్లెలూయా. ఆ సమస్యను చూసి సమస్య గురించి ఇంత ఈ అప్పు ఎలా కడతాం మనము? ఇన్ని లక్షల అప్పు, ఇన్ని లక్షలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? ఇక ఫ్యామిలీ అంతా పురుగుల మంది చనిపోవాలా అని అన్నారు కానీ ప్రార్థించేవారు ఏమంటారు? ఇంత అప్ప పర్లేదు, ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ ఆ కుమార్తె అప్పు తీసేసినట్టు నరేష్ ప్రవక్త ద్వారా దేవుడు మన అప్పులన్నీ తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటారంట. హల్లెలూయా. ప్రార్థన పరుని నోట సొల్యూషన్స్ వస్తాయి కానీ సమస్యలు రావు. వెన్ యూ స్టార్ట్ ఎ ప్రే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ కంప్లైనింగ్ నేచర్ నుంచి రావు నువ్వు. హల్లెలూయా. కమాండింగ్గా మాట్లాడతావు. ఈ రోగం వచ్చిందా, ఈ రోగం నాకు ఎందుకుంది, నాకు రావద్దు కదా, నా దేవుడు నాకు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. బంధింపబడిన వారికి ఏం చెప్పాలంట? బయలు వెల్లుడి. చీకటి వానికి చెప్పాలంట బయటికి రండి. హల్లెలూయా. చదువు. దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. యు ఆర్ ద కవెనెంట్ టు పీపుల్. హల్లెలూయా. నీతో జనులు వచ్చి నిబంధన వేసుకుంటారంటే ఏమని తెలుసా? నేను నీతోనే ఉంటాను, ఎందుకంటే నీతో ఉంటే నేను ఆశీర్వదింపబడతా. హల్లెలూయా. లోతు అబ్రాహాముతో ఉన్నప్పుడు ఏమైనా ఆశీర్వదింప. కవెనెంట్, పీపుల్ విల్ మేక్ ఏ కవెనెంట్. హల్లెలూయా. నువ్వు నాతో ఉంటే చాలు, నేను నిన్ను వదిలిపెట్టాను, నువ్వు నా పక్కన ఉన్నప్పుడు. ఎలీషా ఎవరితో? ఏలియాతో ఏం చేసుకోండు? నిబంధన. నేను పోను. హల్లెలూయా. నీ మీదట్టు ఆ దేవుని మీదట్టు నేను నిన్ను విడిచి పోను. నిబంధన. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అద్భుతాలు జరగడం ఆరంభమవుతుందో మనుషులు నీతో నిబంధన చేసుకోవడం ప్రారంభమవుతాడు. హల్లెలూయా. చదువు. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి అందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరం నుండి వచ్చిచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి. అప్పుడు ఏమైతారంట? నీవు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో జనులు దూరం నుండి నీ దగ్గరకు వస్తారంట. అమెరికాకి, లండన్కి, ఆఫ్రికాకి నువ్వు వెళ్ళడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నీ అపాయింట్మెంట్ కోసం రావడం మొదలవుతారు. అన్న ఒకసారి ప్రార్థన చేయవా, నాకు ఒకసారి నీతో మాట్లాడాలని అని. నీ ఒక రోజు రాబోతా ఉంది, జనులు మన అపాయింట్మెంట్ కోసం తడపడానికి రోజు. అలా చదువు. వీరు ఉత్తరము దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనియుల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమ నొందిన తన జనుల యందు జాలుపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు. ఎంతమందికి శ్రమ వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా? అందరూ శ్రమలో ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ. కానీ ఈరోజు దేవునికి నీ మీద జాలి రాబోతా ఉందండి. హల్లెలూయా. చదువు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని. సియోను ఏమనుకుంటుందంటే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థిస్తుందా? ప్రార్థిస్తలేదు. కానీ ఏమంటుంది అది? నన్ను దేవుడు విడిచిపెట్టిండేమో, దేవుడు నన్ను పట్టించుకోడు, దేవుడు ఏమిటే నాకెందుకు ఈ సమస్య, నరేషన్ పోయినావు, అయినా ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, అయినా ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, మనకి రావాల్సిన అవసరం లేదనా? మూర్ఖుడా, ఫస్ట్ ప్రార్థన చేయడం నేర్చుకుంటుంది. ఏమంటా ఉన్నాడు దేవుడు అక్కడ? సియోను ఏమంటుందంటే, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయినాడు అనుకొనుచున్నది. హల్లెలూయా. సంఘం ఏం చేస్తూ ఉందంట? అనుకుంటుందంట తనలో తాను. ఏమని? దేవుడు నన్ను విడిచిపెట్టిండు, దేవుడు నన్ను మర్చిపోయిండు, దేవుడు ఏమిటో నాకెందుకు ఇంత వచ్చింది, నా తైతే ఏమైంది, నా ఆఫరింగ్ ఏమైంది, నా సీడ్లు ఏమైంది, దేవుడు నన్ను పట్టించుకుంటుండాలే. హల్లెలూయా. కానీ ఇది నువ్వు అనుకొనిచున్న మాట. పక్క చెప్పు, నువ్వు అనుకొనిచున్న మాట. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా నీకు? చదుమా.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన. ఎప్పుడైనా తల్లి పాలిచ్చే పిల్లని మర్చిపోతుందా? ఎందుకు? తల్లికి తెలుసు ఈ సమయంలో నా బిడ్డకి పాలు ఇవ్వాలి అని. హల్లెలూయా. ఆ తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ ఆ దేవుడు నిన్ను మర్చిపోడంట. హల్లెలూయా. అయితే పక్కన చెప్పు, నువ్వు అనుకోవడానికి వీలేదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకున్నావేమో ఆ దేవుడు నన్ను మర్చిపోయిండు, దేవుడే ఉంటే నాకు ఇది ఎందుకు? దేవుడు అంటాడు, మీ మమ్మీ పాలు ఇవ్వడం మర్చిపోయిందేమో బిడ్డ, కానీ నేను నిన్ను మాత్రం మర్చిపోలేదు. బహుశా తల్లి అన్నం వండుకుంటా పిల్లలకు పాలు ఇవ్వడం మర్చిపోవచ్చు కొన్నిసార్లు, లేకపోతే స్నానం చేసుకోవడానికి వెళ్ళి బిజీ ఉండడం మర్చిపోవచ్చు, లేదా ఉద్యోగంలో పని చేసుకుంటూ ఉండి మర్చిపోవచ్చు. అంటే తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరవనంటుండు దేవుడు. పక్క చెప్పి ఈరోజు దేవుడు మర్చిపోలే. దేవుడు మర్చిపోలేప్పుడు నాకు ఎందుకు ఈ సమస్య అన్న? ప్రార్థించాక. పక్కన చెప్పి ప్రార్థించాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు అంటాడట, నువ్వేమైనా ప్రభా ఆ చంటి పిల్ల ఆ మర్చును కానీ నువ్వు మరవనన్నావు కదా, మరి నువ్వు మరవనప్పుడు ఈ రోగం ఎందుకు నాయనా అంటే, నువ్వు మోకాలు ఉంచినావు కదా, ఆ రోగం కూడా మోకాలు ఉంటుంది. హల్లెలూయా. ఇంత బాగుంటుంది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లని మర్చునా, వారైనను మర్చును కానీ నేను నిన్ను మరవను. ఎందుకు నిన్ను మరవను? హల్లెలూయా. మీకు టాటోస్ తెలుసా? మీకు టాటోస్ ఎంతమంది తెలుసా అండి? తెలుసు కదా, ఇక్కడ 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 మొత్తం వేసుకు దయ్యాల్లాగా వేసుకుంటారు, తెలుసు కదా మీరు. హల్లెలూయా. అన్ని టాటోస్ వేసుకుంటారు కదా. ఎందుకు వేసుకుంటారు? ఒక లవర్స్ ఇద్దరు వేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేసుకుంటారు, కొందరు తల్లి పేరు రాసుకుంటారు, కొందరు తండ్రి పేరు రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారు? అవన్నీ తప్పని నేను అనట్లేదు. హల్లెలూయా. టాటోలు వేసుకోవడం తప్పు అని నేను ఏం అనట్లేదు, అలా అని వేసుకోమని కూడా నేను ఏం చెప్తలేదు. నీ కర్మ, అది నీ ఇష్టం. అర్థమవుతుందా? మళ్ళీ నన్ను కాంట్రవర్సీలకు తీసుకెళ్ళాలి. వేసుకుంటే వేసుకో, వేసుకోకపోతే వేసుకోకు, అది నీ కర్మ, నీ ఇష్టం, నాకు సంబంధం లేని బడ్జెట్. కానీ చూడండి, ఎందుకు టాటో వేసుకుంటారు ఒక మనిషి? గుర్తించుకోవడానికి. అవునా కాదా? అవునా కాదండి? అలాగే ఆ వచనం ఇంగ్లీష్లో చదువు ఇప్పుడు. Can a woman forget her sucking child, that she should not have compassion on the son of her womb? Yea, they may forget, yet will I not forget thee. Behold, I have graven thee upon the palms of my hands. Thy walls are continually before me. కాదు, యాక్చువల్లీ అక్కడ ఇంకొక దగ్గర ఏముంటుందంటే, నా చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దేవుడే నిన్ను ఆయన ఒక టాటోగా వేసుకున్నంట. హల్లెలూయా. యువర్ గాడ్స్ టాటో. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని యొక్క టాటో. దేవుడే నిన్ను ఒక టాటోగా అరచేతిలో చెక్కుకొని ఉన్నాడంట. అంటే అరచేతులు అంటే మర్చిపోవడానికా, గుర్తుపెట్టుకోవడానికా? అందుకే ఆయన చెప్తుండు, తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరవను. ఎందుకు నిన్ను మరవను అంటే, నేను ఒక టాటోగా నా అరచేతిలో వేసుకొని ఉన్నాను. హల్లెలూయా. అంటే ఎప్పుడు దేవుడు చేతిలో చూసుకున్నాను. అందుకే కొత్త నిబంధన యేసు ఏమంటాడు తెలుసా? నిన్ను దేవుడు నా చేతికి ఇచ్చి ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? ఇదిగో వీరిని నేను నీ చేతికి ఇచ్చినాను. అంటే దేవుడు నిన్ను ఎప్పుడు అనాథలుగా వదిలిపెట్టలేదు. ఆయన చేతిలో ఉన్నావు, లేదా ప్రధాన కాపర్ల చేతిలో ఉన్నావు, లేదా దైవజనుడి చేతిలో ఉన్నావు. హల్లెలూయా. అంటే ఎవరు మర్చిపోలేడు. హల్లెలూయా. అంటే దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తుండు, తండ్రి అయిన దేవుడు వింటుండు, యేసయ్య ప్రార్థన చేస్తుండు, నీకు అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అందుకే అంటే నేను నిన్ను మర్చిపోను. హల్లెలూయా. పక్కన చెప్పి ఆయన నిన్ను మరవడంట. మరి నువ్వు అనుకోవచ్చా, నన్ను విడిచిపెట్టే ఉన్నాడు ప్రభువు, నన్ను మరిచి ఉన్నాడు. అందుకని వాళ్ళకి ఈ వచనం చెప్పాలి. 49:15 నీ తల్లైనను మర్చును కానీ నేను నిన్ను మరవను. హౌ గ్రేట్. అక్కడ మన కండిషన్ పెట్టిండా, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి మన పెట్టిండా? లేదు, నువ్వు ఎలా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటాను, ఎప్పుడైనా నాకు దేవుడు నన్ను వాడుకుంటాడా లేదా అని నాకు ఆలోచన కలిగినప్పుడు కావచ్చు, లేకపోతే నా ఉదయంలో ఏదైనా కలవరం చెందినప్పుడు, ఏదైనా చిన్న భయం వేసినప్పుడు, ఏదైనా తప్పుదారిలో వెళ్ళినప్పుడు, ఏదైనా పాపపు స్థితిలో పడి ఉన్నప్పుడు, అర్థం కాని స్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచిండు లేదా,
లేకపోతే దేవుడు నన్ను వాడుకుంటాడా లేడా, దేవుడు నన్ను ప్రేమిస్తుండా లేదా అని నాకు ఆలోచన వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక మాట చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే, పాపములో ఉండగానే ప్రేమించిన దేవుడు ప్రార్థిస్తుంటే ఎందుకు ప్రేమించాడు? నేను ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను సేవకు పిలవలే, నేను పాపంలో ఉన్నప్పుడే దేవుడు సేవకు పిలిచిండు. పాపంలో ఉన్నప్పుడే నన్ను వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు ప్రార్థిస్తుంటే ఇంకెంత గొప్పగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి బాగా అర్థమవుతుంది? అంటే నీవు పాపంలో ఉండగానే నేను రక్షించి ఏమంటుండే తెలుసా, ఇదిగో నీ పాపం అంతా నేను తుడిచేసిన. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా నువ్వు మందు బాటిల్ పట్టుకున్నప్పుడే దేవుడు నేను లవ్ చేసిండు, దాన్ని నువ్వు పక్కన పెట్టినప్పుడు ఇంకెక్కువ లవ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ సిగరెట్ తాగుతున్నప్పుడే దేవుడు నిన్ను లవ్ చేసిండు, నువ్వు ఆ సిగరెట్ పక్కన పెడితే ఆ ప్రేమని మరి ఎంతగా పొందుకుంటాం. అవర్ సిన్ నెవర్ చేంజెస్ గాడ్. పక్క చెప్పు, అవర్ సిన్ నెవర్ చేంజెస్ గాడ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది కొంచెం లాజిక్లో ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. మన పాపము దేవుని ప్రేమను మార్చదు. ఎంతమందికి అర్థమైంది? మన పాపము దేవుని ప్రేమను మార్చదు. ఎందుకంటే మనం తప్పు చేస్తే దేవుని ప్రేమ ఏం మారిపోదు, ఆయన ప్రేమించే విధానం ఏం మారదు, ఆయన కృప చూపించే విధానం ఏం మారదు. కానీ ఏం జరుగుతుందండి, ఇప్పుడు చూడండి, కుమారుడు తప్పు చేసిండు అనుకో, తల్లి ప్రేమించే విధానం మారుతుందా? మారదు. కానీ వానికి పెట్టేది ఆలస్యం అవుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు వాడు చికెన్ వండు అన్నాడు, కానీ వాడు ఏదో తప్పు చేసిండు, నువ్వు ప్రేమించే విధానం మారదు, కానీ ఏమంటావు తెలుసా, ఇప్పుడు నేను కొండాలా పో అంటూ. ప్రేమ ఉంది, అదే రీతిగా వాడు చేసిన తప్పును బట్టి కోపం ఉంది. హల్లెలూయా. అంటే నీ తప్పులు దేవుని ప్రేమను మార్చవు, కానీ నీకు వచ్చే ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? గాడ్ లవ్ నెవర్ చేంజ్ బికాస్ ఆఫ్ యూ సిన్, బట్ వెన్ యూ సిన్ యు ఆర్ లూజింగ్ హిస్ బెనిఫిట్స్. నువ్వు పాపము చేస్తే దేవుని ప్రేమ మారతలేదు, కానీ నువ్వు పాపము చేస్తే దేవునికి ఇచ్చే బెనిఫిట్స్ మారుతున్నాయి. మీకు తెలుసా, నువ్వు ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి నువ్వు ఆ షార్ట్ వీడియో చూసినప్పుడు కావచ్చు, ఆ సినిమా పాట చూసినప్పుడు కావచ్చు, దేవుడు ప్రేమించే విధానం ఏం మారదు, కానీ దేవుడిచ్చే బెనిఫిట్ మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, ఆదాము అవ్వ తప్పు చేస్తే దేవుని ప్రేమ మారిందా అండి? కానీ ఏదేని తోటని వాళ్ళు కోల్పోయినారు. అవునా కదా? ఇస్ లూజ్ హిస్ బెనిఫిట్స్. అవునా కదా? ఆ నది, ఆ బంగారపు నదిని కావచ్చు, లేకపోతే ఆరోగ్యాన్ని కావచ్చు, అన్నీ కోల్పోయి ఎందులోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు? ఈ భూమి, ఈ ముళ్ళల పొదల చేత తినే వెంట్లోకి. అవునా కదా? మీకు విషయం ఎప్పుడైనా ఆలోచించినా? మనం ఆది ఖండంలో ఉన్నాం, కానీ రానున్న రోజులలో వెళ్దాము, దాని గురించి చెప్తాను. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? పోనీ ఆదాము ఎక్కడుంటాడో దేవునికి తెలుసా తెలియదు. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? కయ్యోని కూడా ఏమంటుండో తెలుసా? కయ్యోను నువ్వు ఎక్కడు? ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఎప్పుడైతే ఆదాము దేవుని చిత్తంలోకి బయటికి వచ్చిండో, దేవునికి ఇప్పుడు ఆదాము ఎవరు తెలియకుండా అయిపోయింది. నువ్వు ఎవ్రీ టైము దేవుని చిత్తంలోకి బయటికి వచ్చిన ప్రతిసారి నీవు దేవుడు ఏమంటాడంటే తెలుసా? పరలోకంలో నువ్వు ఎవరో నాకు తెలీదు. అందుకని విల్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఒక మాట చెప్తా ఉంటా, వివాహం విషయంలో దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైనది. ఎలా పడితే అలా చేసుకుంటా, ఏది పడితే చేసుకుంటా అంటే, చూడండి, యూదా అన్యజనుల స్త్రీలను చేసుకున్నప్పుడు తన 10 తరాల వరకు తనకి శాపం ఉండిపోయిందంట. అన్యజనులను వివాహము చేసుకున్నప్పుడు, అవిశ్వాసులను వివాహం చేసుకున్నప్పుడు, దేవుని చిత్తంగా లేకుండా వివాహం చేసుకున్నప్పుడు 10 తరాల వరకు నీ ఆశీర్వాదం ఆగిపోవడం స్టార్ట్ అవుతుందంట. అందుకనే ఆ యూదా వలన ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు రావడం ఆలస్యం జరిగింది. అలా కాదండి? ఎప్పుడైతే మళ్ళీ యూదానే కాదు, ఎవరు ఈయన యాకోబు కూడా దేవుని చిత్తానికి విరోధంగా 7 సంవత్సరాలు కొలువు చేసిండు. కనుక 7 21 సంవత్సరం అంటే ప్రతి ఆలస్యం ఏం చేసింది? దేవుడు వచ్చే, యేసు ప్రభు వారు వచ్చే సమయాన్ని ఆలస్యం జరిగింది. అదే ఒకవేళ 21 సంవత్సరాలు కనుక యాకోబు అలా చేయకుంటే అక్కడ 21 సంవత్సరాలు మిగులు,
ఇక్కడ యోబు యూదా కనుక 10 సంవత్సరాలు ఆ అన్యస్త్రీని చేసుకోకపోతే ఆ 10 సంవత్సరాలు మీరు ఆ 10 తరాలు మెరుగు అంటే యేసు ప్రభువారు ఎప్పుడో వచ్చేవాడు. బహుశా ఇప్పుడు మనం రాకడలో ఎత్తబడి పరలోకంలో ఉండేవాళ్ళం. మన తప్పులు మనకి వచ్చే ఆశీర్వాదాన్ని ఆపుతాయి తప్ప దేవుని ప్రేమను కాదు. పిల్లలు తప్పు చేస్తే మనం ప్రేమించడమే ఆపము. అప్పుడు మనం తిడతామేమో, అప్పుడు మనం కొడతామేమో, అరుస్తామేమో, కానీ అన్నం పెడతామా లేదా? అన్నం పెడతామా లేదా? పెడతాం. అది అన్నం అది ప్రేమ. అదే రీతిగా ఈరోజు నువ్వు తప్పు చేసినంత మాత్రాన నువ్వు దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. తిరిగి మళ్ళీ ప్రార్థిస్తే నీ అధికారం అనే ఉంగరము నీకు ఇస్తాడు, నీ నీతి అనే వస్త్రము నీకు ఇస్తాడు, నీ సువార్తల జోళ్ళు దేవుడు నీకు వేస్తాడు, నిన్ను మంచిగా రెడీ చేసి సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఇప్పుడు నువ్వు అనొచ్చా, నాకేం జరుగుతలేదు, నాకెందుకు ఈ కష్టం, నాకే రావాలి ఈ బాధ? ఎందుకు? నువ్వు ప్రార్థించాక. హాస్పిటల్కి వెళ్ళి గంటలు గంటలు లైన్లో ఉండగలుగుతాం. బ్యాంకుకి వెళ్ళి గంటలు గంటలు లైన్లో ఉండగలుగుతాం. ఒక అపాయింట్మెంట్ కోసం ఎంతో వేచి ఉండగలుగుతాం. కానీ దేవుని సన్నిధానంలో ఆ స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు అర్ధగంట ఉండలేం. And you have to wait upon Lord. When you wait upon Lord, your strength will be increased. Hallelujah. చదమ్మా. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. ఏమవుతుందంటే నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలు చూడుము. కన్నులెత్తి నలుదిశలు చూడుము. వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. నీవు వీరందరిని ఎలా ధరించుకుంటావంట చెప్పండి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అది, కానీ నాకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి సరే తీసి పెట్టుకో. ఒకసారి వీలుంటే చదువుతుంది. ఎంఎస్జీ వర్షన్లో తీసి పెట్టుకోండి. ఎంఎస్జీ వర్షన్ ఇంగ్లీష్లో తీయండి. నీ శత్రువులు ఏమైపోతారంట చూడండి. నీకు 100 మంది శత్రువులు ఉన్నారు ఎగ్జాంపుల్గా. నలుదిక్కుల శత్రువులు అండి చెప్పండి. నలుదిక్కుల అంటే 4 దిక్కుల శత్రువులు ఉన్నారు. నువ్వు ఒక్కోని మధ్యలో నువ్వు 4 దిక్కుల శత్రువులు. నన్ను చూడాలి, లేకపోతే అర్థం కాదు మీకు. 4 దిక్కుల శత్రువులు ఉన్నారు. ఈ 4 దిక్కులు ఉన్న శత్రువుల మధ్యలో నువ్వు ఉన్నావు, కానీ వీళ్ళు 4 దిక్కుల శత్రువులే ఉన్నారు. వాళ్ళు నిన్ను చంపుతారని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు నిన్ను కొడతారని నేను అనుకుంటున్నావు. 4 దిక్కుల అప్పులు, 4 దిక్కుల సమస్యలు, వ్యాధి వేదన గుండా నువ్వు 4 దిక్కుల వెళ్ళిపోతా ఉన్నావు. అలా ఏదో అయిపోతుందని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా, వాళ్ళందరూ నీకు ఎలా ఉంటారంట తెలుసా, నీ నడుముకి వడ్డానంగా ఉంటారంట. నీ పగవారిని దేవుడు నీకు వడ్డానంగా మారుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చదువు భలే ఉంటుంది. చదువు. పెళ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకో. హల్లెలూయా. నీ శత్రువులు నీకు వడ్డానంగా మార్చబడతారంట. ఆమేన్. నీ అప్పులు, నీ బాధలు, నీ సమస్యలన్నీ అంటే ఏదైతే ముంచుతుంది అనుకున్నావో అదే దేవుడు నేను అలంకరిస్తుందంట. గట్టి దేవుడు చెప్పలు కొడదామా. నీకు వడ్డానముగా ఉంటాడంట. అంటే ఎంత శత్రువులు ఉంటే అంత పెద్ద వడ్డానం వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఎంత లావుగుంటే అంత పెద్ద వడ్డానం ఎలా వస్తుందో, ఎంత అన్నా ఇన్ని సమస్యలన్నా, ఇంత అప్పు, ఇంత బాధ, ఇన్ని కష్టాలు నాకే రావాలా, అంత పెద్ద వడ్డానం మరి నీకు. హల్లెలూయా. నీ పగవారు అందరు చెప్పండి, నా పగవారు అందరూ నీకు వడ్డానం. ఆఫీస్లో ఒక్కడే ఉన్నాడు నా పగోడు, అయితే కొంచెమే వడ్డానం వచ్చింది నీకు. హల్లెలూయా. అన్న ఇంటికాడ కూడా ఉన్నాడు నా పగోడు, ఇంకో కొంచెం వచ్చింది. అన్న ఇంటికి పోయినా ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదన్న, ఆఫీస్ పోయినా ఆఫీస్ ఉండబుద్ధి అయితే లేదన్న, అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు, బయట ఫ్రెండ్స్ ఏమైతే లేదన్న, నాకు వాళ్ళందరూ నీకు వడ్డానంగా మార్చబడతారు. హల్లెలూయా. అది ఎంత బాగుంటుందంటే వచనము. కొన్నిసార్లు ఒకసారి చూడండి ఏమంటుందంటే, నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకొందువు, పెళ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకొందువు. నా జీవము తోడు. అది ఇంకోటి ఏంటంట, ఇది నార్మల్గా చెప్తలేంట, నా మీద ఒట్టు, నిజంగా వాడిని వడ్డానంగానే ఉంటుంది. పక్కన చెప్పు, ఈ సమస్య నిన్ను ముంచనీకి రాలే, నిన్ను అలంకరించనీకి వచ్చింది.
ఈ రోగము నిన్ను ముంచనీక రాలే, సాక్ష్యం అనే అలంకారంగా ఉండనీకి వచ్చింది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, నీ కష్టాలలో నువ్వు ప్రార్థించడం నేర్చుకుంటే నీ బలం పెరుగుతుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు అవి నేషనల్ జగన్ అవి ఉంటాయి కదా, పక్షుల కోసం బాగా చూసేవాడిని. అప్పట్లో చూడంగా నేను ఒకటి బాగా నచ్చింది నాకు. ఒకరోజు ఏమవుతుందంటే ఈగల్ పక్షిరాజు ఎంతమంది తెలుసండి? పక్షిరాజు ఏం చేస్తూ ఉంటుందంటే పక్షిరాజుని ఇంకో పక్షిరాజు కంటది. అవునా? కన్న తర్వాత దానికి కొంచెం వయసు వస్తున్నప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే సడన్గా ఆ పక్షిరాజు వెళ్ళి ఒక ముళ్ళులు ఉంటాయి తెలుసా మీకు? ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళుల మీద చిన్న పక్షిరాజుని పెడుతుంది. అలా పెద్ద పక్షిరాజు ఏం చేసింది? ఆ ముళ్ళుల మీద చిన్న పక్షిరాజుని పెట్టి అది పక్కన నిలబడి ఆ ముళ్ళుల మీద ఉన్న చిన్న పక్షిరాజుని ఇలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా మిగతా జంతువులు అన్నీ ఏమంటా ఉంటాయంటే, అయ్యో నువ్వు తల్లివే కదా, ఆ ముళ్ళుల మీద గుచ్చుకుంటా ఉంటే నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నువ్వు అన్నవే కదా, ముళ్ళులు గుచ్చుకుంటా ఉంటే సమస్య ఎందుకు పెడతావు? ఇంకా అక్కడ ఆ ముళ్ళలతో అవసరం ఏముంది అని చుట్టుపక్కల ఉన్న వారందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ పెద్ద పక్షిరాజు మాత్రము ఆ చిన్న పక్షిరాజుని అలాగే చూస్తూ ఉంది. ఇప్పుడు ఆ చిన్న పక్షిరాజు కూడా అనుకుంటా ఉంది పక్కన ఉన్న వారు అందరి మాటని, నువ్వు నా తల్లివేనా, నువ్వు నా తండ్రివేనా, నాకు ఇన్ని ముళ్ళులు గుచ్చుకుంటా ఉంటే నువ్వు నన్ను పైకి తీయచ్చు కదా, నువ్వు నన్ను లేపచ్చు కదా, ఈ సమస్యలకైనా నన్ను ఎందుకు బయటికి తీస్తలేవు, ఈ వ్యాధి, ఈ అప్పు, ఈ కష్టంలోకైనా నన్ను ఎందుకు బయటికి తీస్తలేవు అని ఆ పక్షిరాజు ఇంకో పక్షిరాజుతో మాట్లాడుతూ ఉందంట. హల్లెలూయా. అయితే ఇంకా చూస్తూనే ఉన్నది. ఇక ఆ పక్షిరాజు అనుకున్నది, నా తల్లి నాకు సహాయం చేయదు, నా తండ్రి నాకు సహాయం చేయడు, నా అన్న నాకు సహాయం చేయడు, ఏ పక్షులు నాకు సహాయం చేయవని ఈ పక్షిరాజు, చిన్న పక్షిరాజు ఏం చేస్తూ ఉందంటే మెల్లగా రెక్కలాడించడం ఆరంభం. మెల్లగా ఎగురుతూ ఉంటే కింద పడతా ఉంది, ఆ ముళ్ళులు గుచ్చుకుంటా ఉంది. మళ్ళీ ఎగురుతూ ఉంది, కింద పడతా ఉంది, ముళ్ళులు గుచ్చుకుంటా ఉంది. మళ్ళీ ఎగురుతూ ఉంది, కింద పడతా ఉంటే ముళ్ళులు గుచ్చుకుంటాయి. అట్లా కుచ్చుకొని దానికి అర్థమైంది, ఇప్పుడు నేను ఎగరలేదు అనుకో, కింద పడ్డాను అనుకో, ఈ ముళ్ళులు గుచ్చుకోకుండా మానవు అని ఎగిరి పైకి ఎగిరిపోయింది. అప్పుడు ఆ పెద్ద పక్షిరాజు అన్నది పిలిచి, ఇక్కడ రాని ఏమంటుంది తెలుసా చిన్న పక్షిరాజుతోని, ఈ ముళ్ళులు పెట్టింది ఎందుకో తెలుసా, నీకు కుచ్చుకోవడానికి కాదు, నువ్వు ఎగరడానికి. ఇలా దేవుడు నీకు సమస్య పెట్టింది ఎందుకో తెలుసా, నువ్వు ఎగరడానికే తప్ప అవి నీకు కుచ్చుకోవడానికి కాదు, నీకు హాని చేయడానికి, నీ ప్రార్థనలో నువ్వు వెతకడానికి, ఆ వాక్యంలో నువ్వు వెతకడానికి, ఆ సమస్యలో నువ్వు పడిపోవడానికి కాదు. తల్లిదండ్రులు కొన్నిసార్లు తిడతా ఉంటారు, అది ఇది ఎందుకో తెలుసా, అందులో నువ్వు పడిపోకుండా నువ్వు ఎగిరి స్వతంత్రంగా నువ్వు నిలబడడానికి మాత్రమే. అదే ముళ్ళులు పెట్టుకోకుండా అదే పక్షిరాజు ప్రేమ చూపించి ఎగురునానా కొంచెం ఎగురునానా అంటే ఎగిరేదా? 10 సంవత్సరాలు ఎగిరిపోయేది. దెబ్బ తగిలితే కానీ అబ్బ గుర్తురాదు అన్నట్టు మీ భాషలో. హల్లెలూయా. సమస్య వస్తేనే నీకు దేవుడు గుర్తొస్తాడు కనుక కొన్నిసార్లు దేవుడు ఆ సమస్యను అలా ఇదో సమస్య వచ్చింది కనుక నువ్వు ఇక్కడ ఉన్నావు. సమస్య రాకముందు కళలో నీకు దేవుడు దర్శించి నరేష్ అన్న దగ్గరికి పో అంటే పోయేటోడా? అస్సలు పోకపోతే. అదే సమస్య వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసినావు, యూట్యూబ్ ఛానల్ అవి ఇవి చూసినావు, ఇగో ఈయన దగ్గర పోతే స్వస్థపడతాడు, రైట్ పాపోదామన్నావు. దేవుని కూడా తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలో. అదే నువ్వు అనుకుంటా ఏమన్నా తెలుసా, ఈ ఒక్క అద్భుతం అయితే చాలు, నేను ఇంకెళ్ళిపోతా హ్యాపీగా, నేను మంచిగా వేరే దేశానికి పోతా అనుకుంటావు. దేవుడిని నేను ఇక్కడనే పెట్టాలనుకున్నాక ఆ సమస్య మాత్రం పోదు. వెన్ యూ హ్యావ్ ఏ ఆప్షన్ టు రన్ అవే గాడ్ హ్యావ్ ఏ ఆప్షన్ టు హౌ టు రిసీవ్ యూ. నువ్వు పరిగెత్తాలని నువ్వు ఎలాగైతే ప్లాన్ వేసుకుంటావో నిన్ను పట్టుకరానికి ఆయన కూడా మంచి ప్లాన్లు వేసుకుంటాడు. దేవుడికి తెలుసు నీకు ₹1,00,000 ఇస్తే నువ్వు మళ్ళీ కనిపించవని. నువ్వు పరుగులెత్తుకుంటూ పోతే అక్కడ యాక్సిడెంట్లు అవుతాయి కనుక నిన్ను పట్టుకొస్తా ఉంటాడు. హల్లెలూయా. గాడ్ హ్యావ్ ఎ మెగా ప్లాన్. హల్లెలూయా. నువ్వు ₹1,00,00,000 గురించి ఆలోచిస్తున్నావు, దేవుడు 1,00,000 కోట్లు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటావు. గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్. పక్క చెప్పు, దేవుడు ఫూల్ కాదు, దేవునికి సమస్తము ఎరిగిన. హల్లెలూయా. హల్లెలూయా. చదుమా. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మింగివేసిన వారు దూరంగా ఉందురు. నిన్ను మింగివేసే ఆ సమస్య నీకు దూరం అయిపోతుందంట. మొదట్లో ఎందుకు ఫస్ట్ ఏమైంది? దేవుడు లేడా అనుకున్నావు, కానీ నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టినావు, అందుకే ఆ సమస్య దూరం అయిపోవడం మొదలుపెట్టిందంట. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీ కుమారులు కుమార్తెలు ఏం చెప్తారంట? ఈ స్థలం మాకు సరిపోవట్లేదు, ఇంకా అంటే కొన్ని రోజులు అయితే చెప్తారు మీ పిల్లలు. అందుకనే మీ పిల్లలు చెప్పే ముందే నువ్వే ప్రార్థించాలన్నమాట. ఏమంటే మీ పిల్లలు అంటారంట, మమ్మీ ఈ ఒక్క బెడ్రూమ్ అంతా కాదు మమ్మీ, ఈ ఒక్క మంచం మీద మనం ఎన్ని సంవత్సరాలు పట్టు పనుకుంటాం చల్ అని చెప్తారంట. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ సింగిల్ బెడ్రూమ్ని కాస్త 4 బెడ్రూమ్గా మారుస్తాడంట. అందుకే నీ పిల్లలు చెప్పే ముందే దేవుడు అంటుండు, నువ్వు నాకు చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. అది ఇంగ్లీష్లో చదువు, ఎంఎస్జీ వర్షన్లో ఇంగ్లీష్లో చదువు. కొన్ని వచనాలు చాలా బాగుంటాయి. ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకు ఇమ్మని నీ చెవులో చెప్పుదురు. నీ పిల్లలకు అన్నది వచ్చిందమ్మా, ఈ దరిద్రంలో నేను ఉండొద్దు అని. వావ్, థ్యాంక్ గాడ్. నీ పిల్లలన్నా చెప్తారు, ఇగో నాకు ఓవెన్ కావాలా. నీ పిల్లలన్నా చెప్తారు, ఈ కుండలని నేను దాగా, నాకు చల్లనీళ్ళు కావాలా. ఇఫ్ కాంట్ చేంజ్, నీ పిల్లలు గట్టిగా చెప్పారంట, అందరు తిడతారని చెవులో చెప్తారంట. చదువు అక్కడ ఏమని చెప్తారు? The children born in your exile will be saying, it's getting too crowded here. I need more room. అమ్మ ఇంత ఇరుకుగా ఉంది అంటలేడు, ఇంత మందితో నేను ఉండలేను రా బాబు అంటున్నాడు. Hallelujah. ఇంత క్రౌడ్ గా ఉంది. It's getting too crowded here. I need more room. I need more room. I need more room. I need more room. పిల్లలు అడిగినందుకు దేవుడు రూమ్ ఇవ్వడం. Hallelujah. Pray for own houses. అందుకే సొంత గృహం కొరకు నువ్వు ప్రార్థించాలా. అది ఒక గృహమా, డబుల్ బెడ్రూమా, అపార్ట్మెంటా? అపార్ట్మెంట్. హల్లెలూయా. అనేక అపార్ట్మెంట్ నాకు కావాలని ప్రార్థించాలా, సొంత గృహాలు నాకు కావాలని ప్రార్థించాలా. హల్లెలూయా. ఈ రోజు నీ పిల్లలు నీకు చెబుతుండగా దేవుడు నిన్ను ఆశీర్వదించుగా. సో చెప్తాంట, మమ్మీ ఇంత ఇరుకు ఉంది మమ్మీ అంటే అప్పుడు నువ్వేం చేయలేవు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నా, వాక్యం చెప్తున్నా. వాక్యం అంటే ఏంటో తెలుసా? నీ మనసులో ఉన్న చెప్పేదే కాదు, నీ మనసుని మార్చేది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదుమా. It's getting too crowded here. I need more room. And you'll say to yourself, where on earth did these children come from? ఏంటి? Where on earth? తెలుగు చదుమా. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచిన పరదేశురాలనే కదా. వీరిని నాయందు కనిన వాడెవడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరికత్తనై విడవబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుంది. నీ మనసులో నువ్వేమనుకుంటావు? నేను ఒంటరిదానను, నేను ఒంటరి వాడను. చదవమా. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. నువ్వు ఒంటరి దానవు కాదు, జనాల వైపు నా చెయ్యి ఎత్తుతున్న జనాలందరూ నీ దగ్గరికి రాబోతా ఉన్నారు. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. ఏమవుతాయంటే నీ కుమార్తెలు నీ కుమారులు రొమ్మున ఆనుకొని వచ్చేదారు. హల్లెలూయా. నీ కుమార్తెలు వారి ఈ ఎత్తుపట్టి ప్రార్థన చేయాలా. నీ కుమారులని ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఏమని తెలుసా? నా పిల్లల్ని ఎవ్వరు ఎత్తుకోరు, నా పిల్లల్ని దగ్గరికే రానియరు, నా పిల్లల్ని టచ్ చేయరు, నా పిల్లల్ని ముట్టుకోరు. ఇది ఎత్తుపట్టి ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే తెలుసా? నీ కుమారులని వాళ్ళ భుజం మీద ఎత్తుకుంటారంట. ఎంతమంది నా కుమారుని ఎత్తుకుంటారు? ఎత్తుకోరా? ఎందుకు? ప్రార్థన, వాగ్దానం. ఇంకేమంటారు? నీ కుమార్తెలను వారు భుజముల మీద మోయుదురు, నీ కుమారుని ఏడెత్తుకుంటారంట రొమ్మున. రారా బాబు సక్కగా ఉండు ఏమనంటే మేయనన్నది అంతడు. ఏడెత్తుకోవాలంటే నీ పిల్లలని రొమ్మున, కుమార్తెలని శంఖాల మీద, భుజాల మీద. చదువు.
రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను. ఎలా ఉంటారంట రాజులు? రాజులే నీకు డబ్బులు ఇచ్చి నిన్ను పోషిస్తారంట. హల్లెలూయా. వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారి రాణులు ఎలా ఉంటారంట? ఇది ఇంగ్లీషే కాదు మా, మీకు మాట చెప్తా. చాలామంది పిల్లల్ని కనేటప్పుడు వారి హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారో ఏమో, నా పిల్లల్ని ఎవరు అంటారో ఏమో, అమ్మో వీళ్ళు లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, అమ్మో నా పరిస్థితి ఏంటి అని పెళ్లి చేసుకోవడానికి ఒక ఆలోచన ఉంటే, తర్వాత పెళ్ళి అయిన తర్వాత పిల్లలని కననీకి ఒక ఆలోచన ఉంటుంది. కానీ నీ పిల్లలని చూసుకోవడానికి దేవుడు కొందరిని పెట్టిండంటే ఎవరిని పెట్టిండో తెలుసా మీకు? చదివా. The master God says, look, I signal to the nations. I raise my flag to summon the people. ఫస్ట్ నుంచి చదువుతాను. Here they'll come, women carrying your little boys in their arms, men carrying your little girls on their shoulders. Kings will be your babysitters. Kings will be your babysitters. ఎంతమందికి అర్థమైందండి? నీ పిల్లలని రాజులు పెంచుతారంట. రాజులు నీ బేబీ సిట్టర్స్. వాడు రాజ్యం చేసేది పక్కన ఆపేసి, అన్న నేను నీ పిల్లల్ని పెంచుకుంటా ప్లీజ్ అని చెప్పి పక్క నుండి పాలు కలపడము, ఉప్మా చేయడము, బిర్యానీ చేయడము, ఆ రొట్టెలు చేయడము. నీ పిల్ల అంటే నీ పిల్లలను పెంచువారు దేవుడు రాజులుగా మారుస్తాడు. Princesses will be your nursemaids. ఎవరంట? Princesses. రాణులు ఏం చేస్తారంటే నీ పిల్లలని Nursemaids. నర్స్ అంటే తెలుసా మీకు? డైపర్లు తీసి కడిగి పెడతారంట. ఇంత గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది నీ పిల్లల పట్ల. నువ్వు ఎవరు కనాలా, ఎవరు చూడాలా అని చెప్పి ఆలోచిస్తాను. మనుషులు ఎవరు చూడగా లేకపోతే దేవుడి లాంటి వారిని లేపుతాడంట. They'll offer to do all your drudge work, scrub your floors. నీ ఇల్లు కడగడానికి ఎవరు కడతారంట తెలుసా? రాజులు రాణి నీ ఇల్లు కడతారంట. స్క్రబ్ యువర్ ఫ్లోర్స్. ఈరోజు మనం చాయ్ వాట తుడంటే తుడుతుంది. అందుకనే సేవకుడు ఇంట్లో ఎందుకు పని చేస్తారు తెలుసా? చాలామంది అలా చేసినప్పుడు వాళ్ళ అధికారం మారుతుంది కనుక. అది సేవకుని ఇల్లుకి సాదృశ్యం కనుక. అన్న నేను ఇది తుడుస్తా, అన్న నేను ఇది కడుగా. వెన్ యూ స్క్రబ్ ద ఫ్లోర్, గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఇంటూ కింగ్ అండ్ క్వీన్ లైఫ్. చదువు మళ్ళీ చదువు మాది పైనుంచి. They'll offer to do all your drudge work, scrub your floors. అంటే గార్బేజ్ వర్క్ తెలుసా? గిన్నెలు. ఎంతమంది మా ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాను, అన్న నేను అడుగుతాను. ఎందుకు అడుగుతున్నావు? అది నీ రాణి రాజు స్వభావం. అది బానిస కాదు. హల్లెలూయా. పనోళ్ళ దగ్గర చేసేది వేరు, దైవజనుని దగ్గర చేసేది వేరు. దైవజనం చేసేదంటే ఏం చేస్తాడంటే అభిషేకం విడుదలై నీ మీద రాజులు గాను రాణులు గాను నిన్ను మారుస్తుంది అంటే. చదువు. Scrub your floors, do your laundry. స్క్రబ్ యువర్ ఫ్లోర్స్, do your laundry. ఎవరిని బట్టలు ఉతుకుతారు? రాజులు రాణిలు. ఏమని అబ్బా ఏం బట్టలు రా నాయన, అన్న నేను ఒకసారి ఉతుకుతా అని రాజులు ఉతుకుతారంట. దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఇప్పుడు ఏమంటారు? అన్న మా ఇంటికాడ పనులు దొరకరు. రాజులు రా పనులు నీకు. అది నీ అభిషేకం యొక్క విలువ. ఈ వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు చేసినప్పుడు ఫస్ట్. You'll know then that I am God. అప్పుడు చెప్తావంట దేవుడు ఇంత గొప్పడు. No one who hopes in me. నేను పోతా ఉంటా. అప్పటి కాలంలో రాజకీయ నాయకులను కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు నేను పోగానే వాళ్ళు కింద కూర్చునే వాళ్ళు. నేను అనుకున్నా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఏంద్రా అంటే, తర్వాత ఫోర్ట్ కాళ్ళు ఆడి కాళ్ళు అప్పట్లో పోయినప్పుడు అన్న నువ్వు ముందు కూర్చో అని చెప్పి ముందు కూర్చోబెట్టి వెనకాల కూర్చునేవాళ్ళు. ఏడికి వెళ్ళినా ఒకలాంటి ప్రత్యేకతని అనుకునే. నేను సాధారణమైన మనిషిని. మళ్ళీ ఇప్పుడైనా నాకు కొంచెం మంచి బట్టలు నేను అప్పుడైతే మరీ ఘోరంగా ఉంటుండే, నార్మల్గా ఉంటుండే అనుకునే. ఒక రాజకీయ నాయకుడు ఇంత గొప్పగా ఉన్నాడు, ఒక సేవకుడు ఇంత గొప్పగా ఉన్నాడు. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి రూమ్ అంతా నాకు ఇచ్చేసేవాళ్ళు, ఈ బెడ్ అంతా నాకు ఇచ్చేసి అన్న ఈ రోజంతా నువ్వు ఇక్కడ నడుపు, ఇక్కడ వీళ్ళుండే వీళ్ళు తప్ప ఎవరు లేకుండే, రేపు మీటింగ్ కొరకు నువ్వు ముందే ప్రిపేర్ అవ్వని రూము అన్నీ పెట్టేసి వెళ్ళిపోయేవారు. అప్పట్లో నాకు అర్థం కాకపోయేది. తర్వాత అర్థమైంది. ఏంటో తెలుసా? దేవుని సేవలో ఉన్న గొప్పతనం ఎందులో లేదు. When you honor, you will receive the return honor. Hallelujah. Hallelujah. పెద్ద పెద్ద వాళ్ళు నేను నా బ్యాగ్ పట్టుకుంటా, నేను బ్యాగ్ పట్టుకుంటా. వీళ్ళు ఇంత స్థాయిలో ఉన్నారే, ఇంత
కొందరైతే గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటుండే నాకు, మొత్తం గోల్డే. కొందరికి లక్షల జీతాలు ఉంటాయి. కొందరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు, సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా ఉన్నవారు, వాళ్ళ దగ్గర మళ్ళీ తర్వాత ఏమంటారు బట్టలు కుడతారు, వీళ్ళని ఏమంటారు కాస్ట్యూమ్ డిజైనర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇంకొక కొన్ని చోట్ల అయితే ఎలా ఉంటుందో తెలుసా, అన్న మీరు మా ఇంటికి లంచ్ చేయడానికి రావాలి, జస్ట్ లంచ్కే, మీటింగ్ ఎప్పుడు వెళ్ళకపోతుంది కొందరు, అన్న లంచ్ చేయడానికి రావంటే లంచ్ చేయడానికి పోతే నేను షాక్ అయ్యేది. ఏమంటుంది తెలుసా, అన్న మీరు వస్తున్నారని ఫలానా ఊరు నుంచి తెప్పించి అన్నిట్లో నిండుగుండే అనుకునే, నేను ఒక్కొని ఎన్ని తింటా అని వీడు ఎన్ని తెచ్చిండు. మళ్ళీ ఇక్కడికి కాదంట, అన్న ఇది మా ఊర్లో ఫేమస్ అని మీరు వస్తున్నారని అక్కడ నుంచి ఇది తీసుకొచ్చినాం అన్న. అలాగే సేవకుడికి ఇంతకంటే ఇంకేం కావాలి. అలేలియా, నేను చెప్పినా కదా దేవుణ్ణేమో మర్చిపోయారు, సేవకుని కనపరచాలి, దేవుని రిటర్న్ కనపరుస్తాడు. అలేలియా, ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఏంటంట పాలిచ్చు అంటే నీవు సేవలోకి వచ్చి నిలబడితేనంట ఇలాంటి గొప్ప అనుభవాలు దేవుడు నీకు ఇస్తాడు. అలేలియా, కింగ్స్ విల్ బి యువర్ బేబీ సిటర్. ఎంత బాగుందంట. ఇంకోటి ఏం తెలుసు, ఇల్లు ఊడ్చుడు కాదంట, ఏంటంట స్క్రబ్ అంటే తెలుసా నీకు, కడుగుడే. ఎందుకు, అన్న నడిచిన చోటు ఇది ఖచ్చితంగా తెల్లగా ఉండాలా, మనలాగా ఇట్లా తుడిచేసి అయిపోయింది లేపాడు. దే విల్ స్క్రబ్, కింగ్స్ విల్ బి. ఎందుకు కింగ్స్ ఎందుకు స్క్రబ్ చేస్తారు, ఎందుకంటే కింగ్స్కే తెలుసు ఇంకో కింగ్ ఎలా ఉంటాడు. బికారేళ్ళక చేయడు వాడు పైన. కింగ్ విల్ నో హౌ కింగ్ బిలీవ్, హౌ కింగ్స్ వాంట్. ఇంకొక చోట నాకు ఇంకా బాగా గుర్తుంది, ఒక ఊర్లోకి ఎప్పుడో నల్గొండ అనుకుంటే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక చైర్ ఇచ్చినాడు, ఆరామ్ చైర్ అంటారు దాన్ని, ఆరామ్ చైర్ సంథింగ్ ఏదో చైర్లు ఉంటుంది. ఆ చైర్ అనేది నీకోసం వేసినామన్నా కూర్చున్నాను. కొన్ని తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత మళ్ళీ అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆ మీటింగ్లో చూసిన, మళ్ళీ వాళ్ళు అదే చైర్ తీసుకొని, అన్న ఇన్ని రోజు ఈ చైర్ ఇంకా వాడుతున్నారు అమ్మ, మీరు ఇరిగిపోలేదా అని అన్న. అంటే ఏమన్నా తెలుసా, అన్న ఆ రోజు మీరు కూర్చున్న తర్వాత ఇప్పటి వరకు ఈ చైర్లో మళ్ళీ ఎవరు కూర్చోలేదు, ఇది మీకోసమే పక్కన పెట్టినామన్నా. దే బికాస్ దే బిహేవ్ లైక్ ఏ కింగ్, దే విల్ రిసీవ్ ఏ కింగ్షిప్ అనాయింటింగ్. హల్లెలూయా. అంటే కొన్ని వదిలిగా మీకు అవన్నీ ఎక్కువ కానీ చదువు కింది చదువు. No one who hopes in me ever regrets it. పాలిచ్చు 23 చదువు మా, 23 మళ్ళీ చదువు. Look, I signal to the nations, I raise my flag to summon the people. నేషన్స్ కి సిగ్నల్ ఇచ్చింది గాక. Amen. Here they'll come, women carrying your little boys in their arms. MSG ఏనా? చదువు. Men carrying your little girls on their shoulders. Kings will be your babysitters. Princes will be your nursemates. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరా, ఎత్తిబడి ప్రార్థన చేయి, ఇన్ని జరుగుతాయి. They'll offer to do all your drudge work, scrub your floors, do your laundry. You'll know then that I am God. No one who hopes in me ever regrets. No one hopes at me will never regret. Never, ఎప్పుడు రిగ్రెట్ కావంట. ఈ దేవుడిని అంగీకరించు. ఎందుకు ఈ దేవుడిని అంగీకరించను అనిపేది నీకు, గొప్ప దేవుడు అనిపిస్తుంది. చదువుమా. Can plunder be retrieved from a giant prisoners of war gotten back from a tyrant? But God says, even if a giant grips the plunder and a tyrant holds my people prisoner, I am the one who's on your side, defending your cause, rescuing your children and your enemies. ఇదొద్దు, తెలుగులో చదువుమా. పోయింది ఒక వచనం, నా ఇష్టమైన వచనం మిస్ అయింది. 23 చదువుమా. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం ఏం చేస్తారంట? రాజులు వచ్చి నీకు నమస్కారం ఎట్లా ఇట్లా అంట, సాగిలపడి నమస్కారం చేస్తారు. చదువు. నీ పాదముల ధూళి నాకెదరు. ఏం చేస్తారంట? డస్ట్ ఇట్లా పట్టు. థ్యాంక్ యూ బాస్ నీ వల్ల.
అంటే నీ దుమ్ముకి కూడా దేవుడు అంత శక్తినిచ్చినట్టు. ఎవరు మళ్ళీ వీళ్ళు? నార్మల్ పర్సన్స్ కాదు, ఎవరు? రాజులే. ఎందుకు? రాజులకే తెలుసు దాని సేవకుని యొక్క అభిషేకం విలువ. అది నార్మల్ యేసు ప్రభు పుడితే ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. పక్కన వాళ్ళు వచ్చిరా? జ్ఞానులు వచ్చిరంట. హల్లెలూయా. జ్ఞానులకే తెలుసు వాక్యము విలువ, దైవజనుని విలువ, దేవుని విలువ. హల్లెలూయా. చదువు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు. దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావా నువ్వు? అవమానము నొందవు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. నువ్వు ప్రార్థించి వాడవైతే నీతో యుద్ధం చేయవారితో దేవుడు యుద్ధం చేస్తాడంట. నీకు మంచి మాట చెప్పాలని ఇష్టపడుతున్నా. దేవుడు నీ స్వరం వింటే దేవుని స్వరం జనాలందరూ నీకు భయం అవుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనము. కావున యెరూషలేము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనము. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. ఏ జ్ఞానం లేక? సమస్య వచ్చినా రాకపోయినా ప్రార్థించాలి అనే జ్ఞానం లేక. హల్లెలూయా. చదువు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని. నువ్వు ప్రార్థిస్తలేవు జ్ఞానం లేక, అందుకే పాతాళం ఏమైపోయింది? గొప్ప ఆశ పెట్టుకుంది. ఏమన్నా ఇక రేపో మా పోరేసుకొని నా దగ్గరికి వస్తుంది, రెడీగా ఉందంట పాతాళం. హల్లెలూయా. అదే నువ్వు ప్రార్థిస్తే ఆ పాతాళం ముయ్యబడి నువ్వు పరలోకానికి మాత్రమే వెళ్తావు. చదుమా. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. రెడీగా ఉందంట పాతాళం. వీడు ఎప్పుడవుతాడు నా దగ్గరికి? హల్లెలూయా. ప్రేయింగ్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. నీవెప్పుడైతే ప్రార్థిస్తావో జనులందరినీ బతుకుతారంట. హల్లెలూయా. చాలామంది అంటారు మణిపూర్లో అదైంది, మణిపూర్లో ఇదైంది, మణిపూర్ అది అయ్యిందే నీ వల్ల. నువ్వు స్వార్థ ప్రకటించలేదు కనుకనే అది అయ్యింది. నువ్వు స్వార్థ ప్రకటించుంటే మణిపూర్ కాదు మహిళపట్నమైనా మారాల్సిందే, అన్ని పట్టణాలు మారాల్సిందే. హల్లెలూయా. నీ పాడికి నువ్వు వస్తావు, నీ పాడికి నువ్వు పోతావు. పక్కింటో నీకు గుర్తులేదు నువ్వు ఎవరో. హల్లెలూయా. ఎందుకు భయం ఏదని చెప్పాలంటే? హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, నీవు సౌలులాగా పారిపోవడానికి దేవుడు నిన్ను సృష్టించలే, దావీదులాగా నిలబడడానికి దేవుడు నిన్ను సృష్టించలే. హల్లెలూయా. అంత దినములందు అపాయాలు ఎన్నొస్తాయో నీకు తెలుసా? అంత దినములందు కొన్ని లక్షల అపాయాలు నీకు రావచ్చు, కానీ నో ప్రాబ్లం. ఎందుకో తెలుసా? ఆ ఆపదలన్నింటిలోకి రక్షించేవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. చదుమా. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు, అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును. గర్విష్ఠులు తగ్గిపోతారంట. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, గర్వము ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంటుంది, గర్వం మోకాలు ఉండకుండా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించాలా, అన్నం తినేటప్పుడు ప్రార్థించాలా, కొన్ని అలవాట్లు నువ్వు చేసుకోవాలా ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎందుకంటే బయట ఏముందంటే పాపము కొంచెం 2 నిమిషాలు యేసయ్యా నేను వెళ్తున్నాను, నా రాకపోకలను నువ్వు తోడుగా ఉండి నీ దేవుడితో నాకు కాపుదలగా ఉంచినందుకు వందనం. కథం రైట్. నేను అడిగేస్తున్నాను. హల్లెలూయా. అన్నం తినేటప్పుడు ప్రభా, ఒక దావీద్ మహారాజు ఒక మాట అంటాడు, వాడు ప్రార్థించకుండానే ఈ అన్నం మింగుతున్నారు అంటాడు. హల్లెలూయా. అందుకనే ప్రభా నాకు ఈ అన్నం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, ఇది లేని వారు అనేకులకి నేను పెట్టువారుగా నన్ను మార్చు. వావ్. చాలామంది ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ అన్నం ఇచ్చినందుకు వందనము, ఇది లేని అనేక దీనులకి అనేక బీదలకి వారికి కూడా ఇలాంటి అన్నము దయచేయి ప్రభా. నువ్వేం చేస్తావురా? దేవుడే ఇచ్చే పని అయితే నువ్వేం చేస్తావు? దేవుడు అంటే నీకు పెట్టడే ఎక్కువ, మళ్ళీ ఆయనకి పెట్టాలా? నీకు పెట్టిందే నువ్వు దీవింపబడానికి నువ్వు పెట్ట నీకే. హల్లెలూయా.
10 సంచుల బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టనీకి కాదంట, కనీసం ఒక సంచన బయట ఇవ్వనీకి. బికాస్ గాడ్ హస్ గేవ్ యూ. నువ్వు ఇచ్చివాడిగా ఉంటే దేవుడు నిన్ను అనేక జనములకు ఇచ్చివాడిగా దేవుడు నిన్ను మార్చు. క్రైస్తవులకు ఏముంది, మొత్తం ఇటే పోయింది అనుకో, ఇటు నుంచి రాదు. ఎందుకు అక్కడ జాగలేదు. అప్పుడప్పుడు ఇట్లా పోయింది అనుకో, అక్కడి నుంచి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా సరే ఫ్లో అయింది అనుకో మంచిగా ఉంటుంది, అవునా కదా. ఆగిపోయింది అనుకో ఏమవుతుంది తెలుసా, చెత్త నిండుతుంది. ఇచ్చుట ఎప్పుడు నువ్వు ఆపొద్దు దేవునికి. హల్లెలూయా. అందుకే దేవునికి ఇచ్చుట ప్రాముఖ్యమైనది. పక్కన చెప్పి దేవునికి ఇచ్చుట ప్రాముఖ్యం. చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడైనా నీకు జీతం ఇంక్రీజ్ అయింది అనుకో, ఎగ్జాంపుల్ నీకు జీతం ఇంక్రీజ్ అయింది, నీ టైత్ ఇంక్రీజ్ అయింది, లేకపోతే నీకు బోనస్ వచ్చింది, లేకపోతే ఫస్ట్ టైం నీకు శాలరీ వచ్చింది, ఏదైనా సంథింగ్ బిజినెస్ ద్వారా నీకు డబ్బులు వచ్చినాయి, దేవునికి ఇస్తావు. ఏమంటారు సార్, దేవునికి ఇస్తావు. ఇచ్చిన తర్వాత ఒక 10,000, 20,000, 50,000, ₹1,00,000 దేవునికి ఇవ్వగానే ₹1,00,000 ఇస్తావా దేవునికి అంటారు. అదే కనుక 2 లక్షల హాస్పిటల్కి ఇస్తే మాత్రం ఎవడు అడగడు. అప్పుడు 2 లక్షల హాస్పిటల్కి అనవు, ఎందుకు ప్రాణం. కానీ మర్చిపోయినావు ఆ ప్రాణం ఇచ్చింది దేవుడే. నువ్వు డిసైడ్ అవ్వాలి, ప్రభా నా డబ్బు ఎప్పుడు హాస్పిటల్కి పోవద్దు ప్రభా, నా డబ్బు ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉండాలి ఆయన. హల్లెలూయా. యు హావ్ మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్. ప్రభా నా డబ్బు నేను ఎప్పుడు హాస్పిటల్లోకి రోగాలకి అని కాదు, నీకే ఇస్తా ప్రభా. దాచుకునేంత దాచుకోవాలి, దేవునికి ఇచ్చేంత దేవునికి ఇచ్చేయాలి. హల్లెలూయా. ప్రార్థిస్తే ఏమవుతుందండి, నీ విజన్ నెరవేర్చబడుతుంది. ఎంతమందికి అర్థమైంది విజన్? చూడండి, అపోస్తుల కార్యం చూసినట్టయితే మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, తర్వాత యోహాను సువార్త, తర్వాత కానీ అపోస్తుల దగ్గర మాత్రము సువార్త అని రాయబడింది. ఏమని తెలుసా, అపోస్తుల కార్యములు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు అపోస్తులు సువార్తలు రాసిర్రు, కానీ అదే అపోస్తులు ఏం చేసిరంట తెలుసా మీకు, ప్రార్థించడం మొదలుపెట్టిరంట. అప్పుడు ఏమైందో తెలుసా, అపోస్తుల సువార్త కాదు, ఇప్పుడు అపోస్తుల కార్యాలుగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే ఇది నువ్వు ప్రార్థించినంత కాలం ఇది ఒక సువార్తగానే ఉంటుంది. నీవు ప్రార్థిస్తూనే ముందుకెళ్ళినావు అనుకో, ఇవన్నీ కార్యాలుగా మార్చబడ్డాయి. ఈ జనరేషన్లో మన మందిరంలోకి నుంచి కొందరు లేవాలని నేను ఆశపడుతున్నా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నువ్వు చెబితే జనాలు మారరు, నువ్వు స్వస్థపరిస్తే దేవుడు జనాలు మారుతారు. ఈరోజు నువ్వు ప్రవచించేవాడిగా ఉండాలా. ఐ ప్రొఫెసై, బూతులు మాట్లాడే నీ నాలిక ప్రవచించే నాలికగా మార్చబడింది కాక, కంప్లైంట్ నేర్చే నాలిక నీ ప్రవచించే నాలికగా మార్చబడి కాక. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సమస్యలు చెప్పే నాలిక ఈరోజు పరిష్కారాలు చెప్పును గాక. హల్లెలూయా. ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16వ వచనం. టుడే మై సర్వెంట్ టైటిల్ ప్రేయర్ ఫుల్ఫిల్స్ ద విజన్. 13 చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఏం చేసిరంటే వీరందరూ బస చేస్తూ మేడగదిలోకి ఎక్కిపోయిన వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ. ప్రార్థించే వారి పేర్లు దేవుడు ఇలా రాసుకుంటాడు. చూసిరండి, ప్రార్థించిన వాడు సపరేట్గా పోతాడు. ప్రార్థించేటోళ్ళ పేర్లు చూడు ఏమని రాసిందో తెలుసా, వారి పేరు ఏమనగా పేతురు, యోహాను, యాకోబు. ఎందుకు రాసిర్రు? వేటోళ్ళ పేరు రాయొచ్చు కదా. పేతురు అంటే ముందు తల్లి ఉంది కదా, తల్లి పేరు రాయొచ్చు కదా. ఎందుకు పేతురు యోహాను పేరు రాసిండు? యాకోబు పేరు ఎందుకు రాసిర్రు? ఎందుకంటే వీరు పేతురు, యోహాను, యాకోబు దేవునితో నడిచి ప్రార్థించడం నేర్చుకున్నారు. ఇంకోటి, యేసుప్రభువు చనిపోయాక కూడా వీళ్ళు ప్రార్థన సమయమున ప్రార్థించకు యెరూషలేములోకి వెళ్ళాను అని రాయబడింది 3వ అధ్యాయంలో. అలా అందుకనే ప్రార్థించే వారి యొక్క బుక్ సపరేట్ ఉంటుందండి. ప్రేయర్ పీపుల్ బుక్ ఈజ్ డిఫరెంట్. చదువు.
ఫిలిప్పు, తోమా, బర్తలోమాయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జేలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియాయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అంటే వీళ్ళందరూ ఒక ఇంట్లో కూడుకుని, అందుకని మందిరం అంతా కొన్నిసార్లు కూడుకోవాలి, ప్రార్థన కోరుకోవాలి. ఓన్లీ సండే సర్వీసే కాదు, ప్రేయర్ సర్వీస్ కూడా ఉండాలి మందిరంలో. నీ ఇంట్లో ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలా, పర్సనల్ ప్రేయర్ ఉండాలా, హల్లెలూయా, సంఘ ప్రార్థన ఉండాలా నీ ఇంట్లో. అలాగా ఏకంగా కూడుకున్నప్పుడు చదువు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు. ఒక్క ఇంట్లో ఎంతమంది కూరుకున్నారంటే 120 మంది కూరుకుంటే, నాకు టైం కాదు, నువ్వు అక్కడ లేవు. ఎందుకో తెలుసా, నువ్వు ఇంతమంది ఒక చోట ఉన్నారనుకో, ఇంతమందికి నేను ఎట్లా ఉండాలని ఆలోచించుకుంటూ కూర్చున్నావు. వీళ్ళ మనసు ఏం వండాలి, ఎంత వండాలి, చాయ్ పెట్టాలా, పాలలో నీళ్ళు అన్నా వద్దా, చాయ్ పత్త ఉందా లేదా వద్దా, ఏం మండి ఆర్డర్ పెట్టుకుందామా, అండి కూర్చుందామా, ఏ రెస్టారెంట్ ఓపెన్ అయింది, గోవాకు పోదామా, బ్యాంకాక్ పోదామా, సినిమాలకు తిరుగుదామా అని లేదంట ఇంతమంది. వీరందరి మనసు దేని మీద ఉందండి? అందరు కలిసి ఏడికి ప్లాన్ వేస్తున్నారండి? పైకి పోనీకి ప్లాన్ వేస్తారు, గోవా పోనీకి ప్లాన్ వేస్తలేరు, సమ్మర్ వచ్చింది కదా అని. అందరు కలిసి, ఇక్కడ నాకు ఇది నచ్చిన బాధ ఏంటంటే, ఆయన సహోదరులు 120 మంది కలిసి వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించినాడు. ఒక ముగ్గురు ఉంటేనే వీని మనసు చక్కగా ఉండదు. ముగ్గురు మనసు, ఒకడేమో 5 అవుతుందన్న ఇంటికి ఎప్పుడు పోదామని ఒకడు, తర్వాత ఆకలి అవుతుంది అన్నం ఎప్పుడు తిందామని ఒకడు, చాయ్ ఎప్పుడు తాగుదామని ఇంకొకడు, చాయ్ ఒకటి ఉంటే సరిపోదు కొంచెం బిస్కెట్లు ఉంటే బాగుందని ఇంకొకడు. ఏక మనసుతో అందరు ఇలా వేసుకుంటే వీళ్ళు ఏక మనసుతో ప్రార్థించడం మొదలుపెట్టారు అంటే. అందుకే దేవుడు వాళ్ళ పేరుని రాసిండు. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలా, ఎప్పుడైతే ఏక మనసుతో 120 మంది ప్రార్థన చేసిరో, ఇక పరిశుద్ధాత్ముడు అన్నాడంట, ఇక నేను ఇక్కడ ఉండా, నా పని కింద ఉంది, నేను అక్కడ పోతా. వెన్ యూ స్టార్ట్ ప్రే, హెవెన్ విల్ ఓపెన్. ఎప్పుడైతే నువ్వు ఏక మనసుతో కొంతకాలం ప్రార్థన చేస్తావో పరలోకం తెరవబడుతుంది. ఈ భూమి మీదకి ఏది కొత్తది రావాలన్నా, నీ జీవితంలో ఏది కొత్తది జరగాలన్నా, నువ్వు ప్రార్థించడం ఆరంభించడం అనుకో, కొత్తవి జరగడం ఆరంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. తిరిగి వచ్చే వరకు మనం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.